12ది కాదు కదా, దగ్గరికి కూడా రాలేదు. ఇంకా 11వ దాంట్లోనే ఇరుక్కొని అది కూడా పూర్తి అమలు చేయకుండా దాంట్లో కూడా కోతలు పెట్టారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి విషయంలోనూ ప్రభుత్వ ఉద్యోగస్తులను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఉద్యోగస్తులందరికీ భరోసా ఇస్తూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీ పక్షాన ఉంటుంది, నిలబడుతుంది అని మరోసారి గుర్తు చేస్తూ, రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే మీ పక్షాన నిలబడ్డారో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీకు మాటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓపీఎస్ అమలు చేస్తుంది, మీ హక్కులను ప్రతి ఒక్కదాన్ని పరిరక్షిస్తుంది. అంతేకాదు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో 50% రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఉన్నాయో ఆ క్యాప్ను కూడా రేస్ చేస్తాము అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఈ 50% విమెన్ రిజర్వేషన్ కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. వీటన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దేశం మొత్తం 30 లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి, అవి భర్తీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 2 లక్షల పైన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని మరొకసారి గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిగతా అన్ని సెక్షన్స్కి అండగా ఉండినట్టు ఉద్యోగస్తులు కూడా అండగా ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక మళ్ళొకసారి ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని ఆదరించమని, ఆశీర్వదించమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి గారు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ గైస్. మీరు అడిగేది అదేనా? అందరూ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ గురించే. ఇది దారుణం కాకపోతే మరి ఏమిటి? పోయిన నెల ఎంతమంది చనిపోయారు అందరం చూసాం. అంటే వాళ్ళ ప్రాణాలకి లెక్క లేదు, వాళ్ళు చనిపోయినా పర్వాలేదు. ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం? సిఎస్ గారు అంతటి హోదాలో ఉండి, ఆ పదవిలో ఉండి కూడా మీరేదో ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా